ఒప్పందం. గుంటూరు పట్టణంలోని నెహ్రూనగర్ రామాలయంలో నిద్రిస్తూ ఆ పరిసర ప్రాంతంలో భిక్షాటన చేసుకుంటూ రామయ్య, సోమయ్య అనేవాళ్ళు ఉన్నారు. ఒకరికి భిక్షం దొరికిన రోజు మరొకరికి దొరకక ఇబ్బంది పడుతూ ఆ సమస్య నుండి బయటపడడానికి ఇరువురు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒకరోజు రామయ్య, ఒకరోజు సోమయ్య భిక్షాటనకు వెళ్ళాలి. యాచనలో వచ్చింది ఏదైనా చెరిసగం పంచుకు తినాలి. అలాగని తాము నివసించే ఆలయ రామునిపై ప్రమాణాలు చేసుకున్నారు ఇరువురు. ఒకరోజు తన వంతుగా యాచనకు వెళ్ళిన రామయ్య చిరిగిన బట్టలు నెత్తుటి మరకలతో మూలుగుతూ వచ్చాడు. ఏం జరిగింది? ఈ గాయాలేమిటి? అన్నాడు ఆత్రంగా సోమయ్య. ఏం లేదులే, రెండో బజారులోని టైలర్ అప్పారావు గారి ఇంట్లో విందు భోజనం తిని వస్తుంటే ఆంబోతు వీధి కుక్కలు తరమాయి అన్నాడు రామయ్య. ఏమిటి, విందు భోజనమా? నాకు తీసుకురాకుండా నువ్వొక్కడివే తిని వస్తావా? మన ఒప్పందం గుర్తులేదా? ఆవేశంగా అన్నాడు సోమయ్య. కోపగించుకోకయ్యా, టైలర్ అప్పారావు తాతగారి తద్దినం. ఈరోజు ఇద్దరి భిక్షగాలకు విందు పెట్టిగాని వాళ్ళు భోజనం చెయ్యరు. తాగినంత పాయసం, కమ్మని నేతి గారెలతో తృప్తిగా తిని వచ్చాను. నిన్ను పంపుతాను అని చెప్పి వచ్చాను. నువ్వు వెళ్ళి నింపాదిగా తినిరా అన్నాడు రామయ్య తన గాయాలకు నూనె రాసుకుంటూ. పాయసం, నేతిగారెల పేర్లు వినడంతో ఆకలి పెరిగిన సోమయ్య వేగంగా వెళ్ళి టైలర్ అప్పారావు ఇంటి తలుపులు దబా దబా కొట్టసాగాడు. ఎవరది అంటూ తలుపు తీశాడు టైలర్ అప్పారావు. అయ్యా, మీ ఇంట్లో కొద్దిసేపటి ముందు తద్దినం భోజనం చేసి వెళ్ళిన రామయ్య నన్ను పంపించాడు అని తమ ఒప్పందాన్ని వివరించాడు సోమయ్య. ఆవేశం పట్టలేని అప్పారావు, సోమరి వెధవ, నిక్షేపంలా బతికి ఉన్న నా తాత తద్దినమా? గుమ్మం ముందు వేసిన సిమెంటు గచ్చు తొక్కినందుకు ఆ వెధవను తన్ని పంపిస్తే విందు భోజనమని నిన్ను పంపించాడా అని అందుబాటులోని ముళ్ళుకర్రతో 4 దెబ్బలు బలంగా వేసి తన పెంపుడు కుక్కను సోమయ్యపైకి ఉసిగలిపాడు అప్పారావు. వాతలు తేలిన శరీరంతో కుక్క కన్నా వేగంగా రామాలయం చేరిన సోమయ్య, విందు భోజనం అని చెప్పి నన్ను తన్నిస్తావా అన్నాడు. అవును, మన ఒప్పందం ప్రకారం ఏది దొరికినా చెరిసగం పంచుకోవాలి కదా. దెబ్బలు నా ఒక్కడికే తగిలితే ఎలా? నీకు సగభాగం దక్కాలి కదా అన్నాడు రామయ్య. వద్దు, ఈ ఒప్పందం నేటితో సరి. ఎవరో తెస్తారని తిందాము అనుకోవడం తప్పు. ప్రతి మనిషి ఒకరిపై ఆధారపడకుండా తను స్వతంత్రంగా జీవించాలి. కష్టసుఖాలు స్వతంత్రంగా అనుభవించాలి. అప్పుడే జీవితానందం తెలుస్తుంది. నేటి నుండి నీ దారి నీది, నా దారి నాది అని తన జోలె భుజానికి తగిలించుకొని కొత్తపేట శివాలయం కేసి వెళ్ళిపోయాడు సోమయ్య.